జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ प्रोफेसर जयशंकर सर गुंडा लक्ष्मण बापू जी गुंडा लक्ष्मण बापू जी जय तेलंगाना जय तेलंगाना తెలంగాణ అమలు వీరులకు ఈ ఆవిర్భావ దిన వేళ 11 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో కాలు పెడుతున్నాం. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దేశ విదేశాలు ఉన్నటువంటి మన తెలంగాణ సోదరి సోదరిమణులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం 2 దఫాలుగా జరిగింది. ఒకటి 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. అప్పుడు మేమంతా విద్యార్థులం. మరొక ఉద్యమం 2001 నుంచి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో జరిగినప్పటికీ అనేక మంది త్యాగ ఫలితంగా, అమరవీరుల త్యాగ ఫలితంగా, అనేక మంది ఉద్యోగస్తుల త్యాగ ఫలితంగా, సకల జనుల సమ్మె యొక్క త్యాగ ఫలితంగా వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమించడం వలన రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన 2014 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది గొప్ప పండుగ కూడా మనకందరికీ. స్వాతంత్ర దినోత్సవం ఎట్లయితే దేశవ్యాప్తంగా పండుగనో, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనకు పండుగ లాంటిది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పండుగ. తెలంగాణ సాధించుకున్న క్రమంలో ప్రత్యేకంగా సమైక్య రాష్ట్రంలో ఏ కష్టాలైతే మనం అనుభవించామో, సమైక్య రాష్ట్రంలో ఏదైతే సమితితల ప్రేమకు నోచుకున్నామో అటువంటి అన్ని దూరం చేసుకొని అంచెలంచెలుగా ఈరోజు ఎదుగుతున్నాం. అన్ని వర్గాల వారిని, అన్ని రంగాల వారిని ప్రోత్సహిస్తూ తెలంగాణ అభివృద్ధిలో అందరూ పాల్గొంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరూ కూడా వారి కృషితో, వారందరి శ్రమతో తెలంగాణ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఈరోజు ఎదుగుతున్న దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేనున్నాను. తెలంగాణ ఉద్యమం 1969లో నేను చదువుకుంటున్నాను ఇంజనీరింగ్. ఆనాడు జైలు పాలయ్యాం, లాఠీలు తిన్నాం. లక్కడిగాపూల్ పోలీస్ స్టేషన్లో 6 రోజుల మమ్మల్ని నుంచి బాగా హింసించారు. ఆ పోలీస్ స్టేషన్ సిఐఎస్ఐ కూడా ఆంధ్ర వాళ్ళు ఉండేవారు. బూతులు తిట్టుకుంటూ కొట్టారు మమ్మల్ని. పాచిపోయిన కూడు పెట్టారు మాకు, బలవంతం నోట్లో కూర్చారు. ఆ ఆవేదన ఇంకా పోలే మాకు. దాని తర్వాత మళ్ళీ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. 2014లో
ఒక మంత్రివర్గంలో స్థానం లభించిన తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణను అభివృద్ధి చేయాలి, రాష్ట్ర రైతాంగం తలెత్తుకొని తిరగాలి, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి,